ఎప్పుడు బ్రాహ్మణుల మీద, బ్రాహ్మణత్వం మీద, మనుధర్మశాస్త్రం మీద పడి ఏడవడం ఎందుకు అని అనుకోవడం అది అంత ఈజీ కాదు. నిన్న జాతి ప్రజల కోసం నేను ఎప్పుడు మేలుకొల్పుతూనే ఉంటాను. ఎందుకంటే ఆ మనుధర్మశాస్త్రం ఒక మనిషిని పశువు కంటే హీనంగా చూసినటువంటి మా తరాలను, మా తాత ముత్తాతలను, మా యొక్క మా యొక్క జాతి ప్రజలను ఎంత వివక్ష చూపించి చేశారనేదే నా యొక్క ఉద్దేశం. ఆ యొక్క నా భవిష్యత్తు తరాల వారికి కూడా తెలియజేసి మేము ఎలాంటి ఈ తరాల నుండి వచ్చాము, మా యొక్క చరిత్ర ఏందనేది చెప్పాలి, ఆ యొక్క ప్రశ్నించాలి. సమాజంలో ఇప్పటికి కూడా దాన్ని పాటిస్తున్నారంటే అర్థం చేసుకోండి. మన ధర్మశాస్త్రం ఇంకా మన సమాజంలో ఇంకా కనబడుతూనే ఉన్నది. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఉన్నా కానీ దాన్ని ఇంకా పాటించలేకనే ఇంకా మన భారతదేశ ప్రభుత్వం ఈ మనధర్మశాస్త్రాన్ని ఇంకా పెంచి పోషిస్తుంది అనే దానిలో తక్కువేం లేదు. మనధర్మశాస్త్రం ఈ హిందూ సమాజంలోని బ్రాహ్మణత్వం, మూఢత్వంలో ఇంకా సమాజంలో కుల వ్యవస్థ అంటూ, మత వ్యవస్థ అంటూ ఈ వర్ణాలుగా విభజించి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే వివక్షలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దీనిపై మాట్లాడుకుంటే దేనిపై మాట్లాడతాం? బాబాసాహెబ్ ఎన్నో కష్టపడి భారత రాజ్యాంగాన్ని రచించి ఈ కులాలు మతాలు లేని సమాజంలో చూడాలి, సమానత్వంగా బ్రతకాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, భావ ప్రకటన స్వేచ్ఛగా బ్రతకాలి అని చెప్పినటువంటి బాబాసాహెబ్ చెప్పినటువంటి నియమాలను మీరు పాటించక అదేదో ఇంకా మన ధర్మశాస్త్రాన్ని ఈ కులాల కంపులో బ్రతుకుదామంటే అది నేను ఎందుకు ఒప్పుకుంటాను? నా జాతి ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. అంటే బాబాసాహెబ్ రాసినట్టు ఆ గత భారతదేశంలో చూసుకుంటే ఆ మన ధర్మశాస్త్రం ఉన్న రాజ్యాంగ సమయంలో దాన్ని డిసెంబర్ 25నే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని చింపేసి మాకు ఇటువంటి రాజ్యాంగం వద్దు, ఒక మనిషిని పశువు అంటే చూసినటువంటి రాజ్యాంగం వద్దు, మన ధర్మశాస్త్రం వద్దని తగలబెట్టాడు డిసెంబర్ 25 నాడే. అప్పుడే ఆ జమాన్లోని తగలబెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఇంకా ఈ సమాజంలో ఇంకా ఈ మన ధర్మశాస్త్రము ఇంకా కనబడుతుందంటే దాన్ని చూసి ఎలా మేము ఊరుకుంటాము బాబాసాహెబ్ వారసునిగా? కావున ఈ మన ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు తగలబెడుతూనే ఉంటాము, నశింపజేస్తూనే ఉంటాము. దీని గురించి మా భవిష్యత్తు తరాలకు తెలియజేస్తాము. ఈ మన ధర్మశాస్త్రం మాకు వద్దు, భారత రాజ్యాంగమే ముద్దు అనే విధంగా మేము బ్రతకాలనుకుంటున్నాం. కాబట్టి నా యొక్క సోదరులకు, నా యొక్క భవిష్యత్తు తరాలకు ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇద్దామనే విధంగా నేను ఎప్పుడు మన ధర్మశాస్త్రంపై ఈ నశింపజేయాలని, నిర్మూలించాలని ఇంకా సమాజంలో ఇంకా పరిడ వెళుతున్నది. కాకపోతే నేను దీన్ని నశింపజేయాలనే ఉద్దేశంతో నా యొక్క ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ని చేరవేయాలనేదే నా ఉద్దేశం. ఎప్పుడో ఇరాన్ దేశం నుండి వలస వచ్చి బ్రాహ్మణులు, సవర్ణులు మన దేశంలోని అమాయక ప్రజలైనటువంటి ఈ ద్రవిడ జాతులను వారిని నల్ల జాతీయులు, వీరు అశుభం, ఈ నల్ల రంగు అనేది అశుభం అని ఇలా ఎన్నో వాళ్ళు తెలుపు రంగులో ఉంటారు బ్రాహ్మణులు, వాళ్ళు అసలు మన దేశంలో కాదు, మన దేశంలోనికి వలస వచ్చి మన దేశపు మూలవాసులైనటువంటి ద్రావిడులనే అశుభంగా పేరుగాంచి నలుపు రంగు అశుభం, వీరు నలుపుగా ఉంటారు కాబట్టి, బర్రె నలుపుగా ఉంటుంది కాబట్టి బర్రెను కూడా ఇదేంది ఒక అశుభంలాగా భావించి చేస్తున్నారు. కానీ తెలుపుగా ఈ ఆవు ఉంటుంది కాబట్టి ఆవును దేవుణ్ణి చేశారు, సకల దేవుళ్ళు అన్నీ ఆవులోనే ఉంటాయని ఇలా సృష్టించి ఈ బ్రాహ్మణత్వము ఎంతటి దారుణానికి చేసిందంటే 4-5% ఉన్నటువంటి బ్రాహ్మణులు, తెలుపు రంగులో ఉన్నటువంటి బ్రాహ్మణులు విదేశీయులు, నలుపు రంగులో ఉన్నటువంటి ద్రావిడులు ఈ భారతదేశం మూలవాసులు. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏ దేశం నుంచి వచ్చి 3%, 5% ఉన్న జనాభా మన 95% ఉన్నటువంటి బహుజనులను, దేశ ప్రజలను ఒక కులమనే కంపులో రక్షిస్తూ మూఢత్వాన్ని, ఈ మతం అని ఇవన్నీ పెంచి పోషిస్తూ ఒక సర్కిల్లోని కట్టిపడేసింది. ప్రజలు ఇంకా దీన్ని తెలుసుకోలేకపోతున్నారు. కావున భారతదేశం మూలవాసులు ద్రావిడులు, వాళ్ళు నలుపు రంగులో చాలా ఎత్తుగా, మంచి శారీరకంగా దృఢంగా ఉండేవారు. వారే మూలవాసులు భారతదేశంలో. ఇలా తెలుపుగా కుంభాలు తిని ముంగడ పుట్ట పెంచడం, పిలగా ఉండడం, అది సవర్ణులు, వాళ్ళు విదేశీయులు, మన దేశం వారు కాదు అనేది తెలుసుకోవాలా.
భారతదేశ మూలవాసులు ద్రావిడులు, ఇది పక్కా గుర్తుంచుకోవాలి. మనల్ని ఒక బానిసలుగా తయారు చేసి కులం అనే కంపులో ముంచి మూఢత్వంలో మన దేశ ప్రజల్ని బానిసలుగా చేసి ఆ బ్రాహ్మణులు ఏలుతున్నటువంటి ఈ భారతదేశంలో ఒక నాటకమే చేశారు. మన 90% ఉన్న దేశ ప్రజలను వారి బందీలో కులం అనే వ్యవస్థ కంపులో బంధించి వారు దేశాన్ని ఏలుతున్నారు. కావున ప్రతి ఒక్కరు ఈ నిజాన్ని తెలుసుకోవాలి. వీడియో కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి ప్రతి ఒక్కరు.